మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మాట మనం వినాలి. దేవుడు అనేక మంది దైవజనుల నుంచి మాట్లాడి మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీ హృదయంలో ఏ మాట అయితే ఉందో, ఏ ఆలోచన అయితే ఉందో, ఆ ఆలోచనకు తగ్గట్టుగా దైవజనుల నుంచి మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు ఆ మాట నా కోసమే మాట్లాడాడు. నిజమే కదా! నేను ఈ తప్పులో ఉన్నాను. లేదంటే నేను ఈ కష్టంలో ఉన్నాను. నేను ఈ బాధలో ఉన్నాను. నా కోసమే కదా దేవుడు మాట్లాడాడు. నేను ఈ పాపంలో ఉన్నాను కదా! నా కోసమే అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నీ హృదయానికి ఆలోచన కలిగి ఉంటావో, దాన్ని ఒప్పుకుంటావో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవడానికి కేవలం మనం ఆయన మాట వినడమే. ఆయన మనతో మాట్లాడాడు గనక దైవజనుల నుంచి మనతో మాట్లాడతాడు.